ఒక ఇల్లు ఒక వ్యక్తిని సర్వశ్రేష్ఠుడిగా నిర్మించాలంటే లేదా శక్తివంతుడిగా తీర్చిదిద్దాలంటే అన్ని విధాల జ్ఞానవంతుడిగా మార్చాలి అంటే ఆ ఇంట్లో ఒక ఇల్లు ఒక వ్యక్తిని సర్వశ్రేష్ఠుడిగా నిర్మించాలంటే లేదా శక్తివంతుడిగా తీర్చిదిద్దాలంటే అన్ని విధాల జ్ఞానవంతుడిగా మార్చాలి అంటే ఆ ఇంట్లో రుద్ర అనేటువంటి దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా ఉండాలి అని చెబుతుంది. రుద్ర అనేటువంటి దేవతా స్థానానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఒక ఇంట్లో రుద్ర అనేటువంటి దేవతా స్థానం అద్భుతంగా ఉన్నట్టయితే ఆ ఇల్లు ధన్వాన్ అంటే డబ్బుతో కూడి ఉంటది, సమృద్ధి అంటే దేనికి కొదవ ఉండదు, అన్నీ కావలసినంత మోతాదులో దొరుకుతాయి. చమక్దార్ అంటే అబ్బా అద్భుతంగా కనిపించేట్టు, అద్భుతంగా ఉండడం చమక్దార్ అంటే. లేదా ఆ ఇంట్లో రుద్ర అనేటువంటి దేవతాస్థానం వాస్తు విరుద్ధంగా ఉన్నట్టయితే చిల్లానా అంటే గట్టిగా అరవడం, రోనా ఏడవడం, పరాజయం, ఓడిపోవడం ఇలాంటి లక్షణాలను పొందుతుంది అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతోంది. అసలు ఈ రుద్ర అనేటువంటి దేవతాస్థానం ఏంటి అనే విషయాన్ని చూసినప్పుడు ఒక ఇంటిని నిర్మించాలంటే ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో నిర్మించాలని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఎంచుకున్న స్థలంలో ఇంట్లో ఉండే వ్యక్తుల యొక్క నక్షత్రాల ఆధారంగా ఆయాన్ని లెక్కగట్టి ఏ పొడవు వెడల్పుల్లో భవనం ఉండాలో నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకున్న పొడవు వెడల్పులను 10 అడ్డుగీతలు 10 నిలువు గీతలు గీయడం ద్వారా మొత్తం 9x9 81 బాక్సెస్ ఏర్పడతాయి. ఇవి బాక్సెస్. ఈ 81 బాక్సెస్ ని 81 పదము అంటాం. ఈ 81 పదాలను తిరిగి పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి అనే 4 వీధులుగా విధి విన్యాసం చేయాలి. 4 వీధులుగా విధి విన్యాసం చేయాలి. చేసిన తర్వాత పైశాచ విధిలో అంటే బయట వరుసలో 32 దేవతా స్థానాలు, లోపల 13 దేవతా స్థానాలు ఉంటాయి. అన్నీ కలిపితే 45 దేవతా స్థానాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఇది 0 degrees నార్త్కు ఉన్నటువంటి ఒక ప్లాట్ అనుకుందాం. 0 degrees నార్త్ ఉంది. ఇది ఒక చతురస్రాకారపు స్థలం. బిల్డింగ్ చతురస్రం అనుకుందాం కాసేపటి కోసం. చతురస్రాకారంగా ఉన్నటువంటి 0 degrees నార్త్ ఉన్నటువంటి ఒక మాదిరి స్థలాన్ని తీసుకున్నప్పుడు ఇది ఈస్ట్ అనుకుంటే, ఇది నార్త్ అనుకుంటే, ఈ ప్లేస్లో మనకి ఏర్పడేటువంటి దేవతా స్థానాలు తూర్పు నుంచి మొదలు పెట్టుకున్నప్పుడు శికి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రిష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పితృ, దువ్వారిక్, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, అసుర్, సోష్, రోగు, మారుత్, నాగు, ముఖ్య, బల్లాట్, సోము, సర్ప, దితి, అతిథి. ఇవి 32 బయట వరుసలో ఉన్నాయి. 32 దేవతా స్థానాలు. ఈ 32 దేవతా స్థానాలతో పాటు లోపల బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్ ఇవి 5 స్థానాలు. ఆ తర్వాత ఆపు, అపవత్స్, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్ ఇవి 8 స్థానాలు. మొత్తం కలిపితే 45 దేవతా స్థానాలు ఏర్పడతాయి. ఇక్కడ దేవతా స్థానం అంటే ఏంటంటే ఒక ఇంట్లో వాస్తు పురుష మండలిలో ఏకాశీతి అనేటువంటి సంస్కృత పదానికి అర్థం 81 అని. ఈ ఏకాశీతి పద వాస్తు పద్ధతిలో ఏర్పడ్డ దేవతా స్థానం అంటే అర్థం ఏంటంటే ఆ ప్రాంతం యొక్క ఎనర్జీ, ఇక్కడ ఏ ఎనర్జీ ఉంటది, దాన్ని ఎలా వాడుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వాస్తు శాస్త్రం దేవతా స్థానాలుగా వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఎంచుకున్నటువంటి ఈ స్థానంలో ఇది రుద్ర అనేటువంటి దేవతా స్థానం. మనం మాట్లాడేది ఈ రుద్ర అనేటువంటి
దేవతా స్థానం. ఈ రుద్ర అనేటువంటి దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా ఉన్నట్టయితే ఒక వ్యక్తి సర్వసమర్థుడుగా, సర్వశ్రేష్ఠుడుగా, విజ్ఞానవంతుడుగా, అన్ని విధాలా రాణించే వ్యక్తి అయి ఉంటాడు. ఇక్కడ వాస్తులోపం జరిగితే, వాస్తులోపం అంటే అక్కడ యాంటీ కలర్ ఉండొచ్చు, ఫ్లోర్ అనీవెన్గా ఉండొచ్చు, శల్యదోషం ఉండొచ్చు, మర్మస్థానాల్లో లోపం ఉండొచ్చు, ఇలా వాస్తు దోషాలు రకరకాలుగా ఉండొచ్చు. ఎలాంటి వాస్తు దోషం ఉన్నా, ఈ ప్రాంతంలో వాస్తు దోషం ఉంటే రోనా అంటే ఏడవడం, చిల్లానా అంటే గట్టిగా అరవడం, క్షమత అంటే దక్షత, ఇవన్నీ వాస్తుశాస్త్ర గ్రంథాల్లో విశ్వకర్మ ప్రకాష్, మైమత్, మానసార్ అనేటువంటి గ్రంథాల్లో ఇచ్చినటువంటి వివరణ ఆధారంగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. రోగాలను ఎదిరించేటువంటి దక్షత, క్షమత, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. సో రుద్ర అనేటువంటి ఈ దేవతా స్థానాన్ని వాస్తు నియమానుసారంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా రుద్ర అనేటువంటి దేవతా స్థానం గురించి ఏం చెప్పారంటే జ్ఞానవంతుడు, విజ్ఞానవంతుడు, ధనవాన్, సమృద్ధి. సమృద్ధి అంటే దేనికి కొదవ ఉండదు, అన్ని ఫుల్ఫిల్ అయి ఉంటాయి. డబ్బులు కావచ్చు, లగ్జరీస్ కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, ఏదైనా కూడా ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. సమృద్ధి అనే దానికి అంత మీనింగ్ ఉంది. నెక్స్ట్ రోగాలపై విజయం సాధించడం, శత్రువులను ఓడించటం. ఈ దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా ఉంటే శత్రువులపై విజయం సాధిస్తాడు. నెక్స్ట్ అంతర్గత బాధను ఏడవడం ద్వారా, అరవడం ద్వారా, విపరీతంగా మొత్తుకోవడం ద్వారా బయటకు వ్యక్తం చేస్తారు. నెక్స్ట్ పని చేయగల క్షమత ఉండదు, అసలు పని చేయరు. ఇక్కడ కానీ వాస్తు దోషం ఉంటే పని చేయాలనేటువంటి ఆసక్తి ఉండదు, అసలు పని చేయరు, చేయగల సమర్థత ఉండదు. నెక్స్ట్ వివేక శక్తి నశిస్తుంది, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తి స్వభావం ఆకర్షణీయంగా ఉంటుంది. చమక్దార్ అనే పదం వాడారు. చమక్దార్, చమక్దార్ అంటే ఆకర్షణీయంగా. ఈ వాస్తు పదం వాస్తు నియమానుసారంగా ఉంటే వ్యక్తి చమక్దార్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా గొప్పగా ఉంటాడు అని చెప్పడం జరిగింది. సో వాస్తు నియమానుసారంగా రుద్ర అనే దేవతా స్థానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఒక సుభిక్షమైనటువంటి ఇల్లు తయారవుతుంది.